మన రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథములో అనేక మంది స్త్రీల కొరకు మనము క్రమంగా ధ్యానిస్తూ అనేక విషయాలు తెలుసుకొనటానికి దేవుడు ఎంతో కృప చూపించారు. హల్లెలూయా. ఆ రీతిగా మరలా క్రమంగా ఆదికాండములో హవ్వమ్మ మొదలుకొని ప్రతి స్త్రీ కోసము వరుస క్రమంలో ధ్యానిస్తూ వచ్చాం. అనేక మంది స్త్రీల కోసం మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆ క్రమంలో అబ్రహాము వంశములో ఉన్న స్త్రీలందరి కోసం కూడా ధ్యానం చేసాం. అదే క్రమంలో అబ్రహాము వంశములోనికి చేర్చబడిన మరొక స్త్రీ కోసం కూడా ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆమె పేరు ఆసెనతు. పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన వాక్య భాగంలో ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు జ్ఞప్తప్తా నెహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతునిచ్చి పెండ్లి చేసెను. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు మనస్సు పెట్టి ఈ మాటలు ఆలకిస్తేనే కానీ దీనిలో ఉన్నటువంటి లోతైన విషయాలు మీకు అర్థం కావు. వాక్యం చెబుతున్నప్పుడు వాక్యం మీద దృష్టి నుంచి చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే వాక్యం వినుకోకుండా చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలను అధిగమించి వాక్యాన్ని హృదయంలో వేసుకోవటం అంటే నేలలో పడినటువంటి విత్తనం మొలకెత్తటమే. దానితో సమానమనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. యోసేపు ఐగుప్తీయులకు అమ్మివేయబడ్డాడు సొంత అన్నయ్యల చేత. ఐగుప్తీయులకి అమ్మివేయబడినప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాలు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములో ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ అధ్యాయంలోనే మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోసేపుని ఐగుప్తీయులకి అమ్మేసినట్లుగా మనం చూస్తాం. 28 వచనాల్లో మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మేశారు. ఈ అధ్యాయంలోనే కదా. అంటే ఈ అధ్యాయంలో అమ్మివేయబడినప్పటికీ యోసేపు వయసు ఎన్ని సంవత్సరాలు? 17 ఏండ్లు. అంటే 17 ఏండ్లు అంటే 17 సంవత్సరాలు. వివాహం అయ్యేసరికి అతని వయస్సు వచ్చేసి ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయము 46వ వచనం. 45వ వచనంలో అక్కడ ఆసెనతునిచ్చి పెండ్లి చేసినట్లుగా ఉంటుంది. 46వ వచనంలో యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరాల వాడై ఉండెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే 17వ ఏట ఒక ఐగుప్తీయునికి బానిసగా అమ్మివేయబడ్డాడు యోసేపు. అలాగున అమ్మివేయబడినది మొదలుకొని దేవుడు యోసేపుకు తోడై ఉండి వర్ధిల్ల చేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి తన 30వ సంవత్సరమున అతనికి వివాహం అయ్యింది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ వివాహము చేయబడినటువంటి ఆ స్త్రీ పేరు కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఆమె పేరంట ఆసెనతు అన్నారు. ఆమె పేరేంటి? యోసేపు భార్య పేరేంటి? ఆసెనతు. జాగ్రత్తగా వినండి. ఈమెను గురించి ఒక విషయం మనం ఆలోచన చేస్తే ఈమె ఒక యాజకుని కుమార్తె అని రాయబడి ఉంది. ఎవరి కుమార్తె అంటే ఈవిడి? యాజకుని కుమార్తె. ఏమని రాయబడి ఉందంటే అక్కడ 45వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అని రాయబడి ఉంది. యాజకుడైనటువంటి పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు. అర్థమవుతుందా? పోతీఫర్ అంటే ఏ పోతీఫరు? ఏ ఇంట్లో పనిచేశాడో ఆ పోతీఫర్ అయితే కాదు. అర్థమవుతుందా?
ఆ పోతీఫరేమో రాజ సంరక్షకుడు, సేనాధిపతి. ఈ పోతీఫరేమో యాజకుడు. గుర్తుపెట్టుకోండి, ఈ పోతీఫర్ ఎవరో యాజకుడు. ఎక్కడ యాజకుడు అని అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఐగుప్తీయులు ఆరాధించేటువంటి గుడిలో యాజకుడు. ఈ పోతీఫర్ యొక్క కుమార్తె పేరే ఆసెనతు. అంటే ఒక యాజకుడు. అంటే ఐగుప్తీయులు ఆరాధించేటువంటి ఏ గుడి అయితే ఉందో ఆ విగ్రహారాధన చేసేటువంటి ఆ గుడిలో యాజకత్వాన్ని చేసేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమార్తె ఆసెనతు. అంటే పూర్తి విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చింది. అవునా కాదా? రైట్, జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఐగుప్తిలోనంట వారి యొక్క ఆరాధించేటువంటి ఆరాధన గుడి ఏదైతే ఉందో ఆ గుడిలో వారు ఆరాధించేటువంటి దేవుడు దేవత ఎవరు అని అంటే సూర్య దేవత అని రాయబడి ఉంది బైబిల్లో. అంటే ఐగుప్తు అంటే ఈజిప్టు దేశంలో వారు ఆరాధించేటువంటి గుడిలో ఎవరిని ఆరాధిస్తున్నారంట? వాళ్ళు సూర్య దేవత. ఒకసారి ఆలోచన చేయండి. ఇర్మియా గ్రంథం 43:12-13. అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవత పట్టణములో సూర్య ప్రతిమలను అనే మాట, తర్వాత ఐగుప్తు దేవతల గొళ్ళు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. రైట్. అంటే ఈ విషయాలు, ఈ వచనాలు మీకు ఎందుకు చదివించాను అంటే ఐగుప్తు అంటే ఈజిప్టు. ఈ ఈజిప్టు దేశంలో ఆ ఐగుప్తు ప్రజలు ఆరాధించేటువంటి గుడి ఏదైతే ఉందో ఆ గుడిలో వారు ఎవరిని ఆరాధిస్తున్నారు అని అంటే సూర్యదేవతను వారు ఆరాధిస్తున్నారు. అంటే ఈ ప్రకృతిలో భాగమైనటువంటి సూర్యుడిని వారు దేవుడిగా దేవతగా కొలిచేటువంటి వాడుక వాళ్ళకుంది. అది వాళ్ళ విశ్వాసం. ఓకేనా? అలాంటి గుడిలో యాజకత్వం చేసేటువంటి ఒక యాజకుడి పేరే పోతీఫెర. ఆ పోతీఫెర యొక్క కుమార్తె పేరు ఆసెనతు. ఈ ఆసెనతుని జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక యోసేపుకి 30వ ఏట ఇచ్చి వివాహం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఐగుప్తు దేశంలో సూర్యదేవత ప్రతిమను ఆరాధించేటువంటి యాజకుడు కుమార్తె అంటే ఒక పూర్తి విగ్రహారాధికురాలు నిజమైన దేవుడిని నమ్మిన యోసేపు జీవితంలోనికి భార్యగా వచ్చింది. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే వీరిద్దరి యొక్క మత విశ్వాసాలు వేరు. అవునా కాదా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. వీరిద్దరూ పెరిగినటువంటి మత విశ్వాసాలు, ఆరాధించేటువంటి దైవాలు రెండు వేరే. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుని గురించి కనీసపు పరిచయము కూడా లేనటువంటి ఆ స్త్రీ ఆసెనతు దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆత్మను నింపుకున్నటువంటి వ్యక్తి యోసేపు. అర్థమవుతుందా? వీరి మత విశ్వాసాలు వేరు, వీరు ఆరాధించేటువంటి దేవుళ్ళు వేరు. ఇలాంటి రెండు రకాలైనటువంటి మత విశ్వాసాలు కలిగినటువంటి వారు ఒకే కుటుంబంలో ఏక శరీరముగా భార్యాభర్తలుగా చేయబడ్డారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. నిజానికి మనం ఆలోచన చేస్తే ఇలాంటి సందర్భాలు ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకే కుటుంబంలో రెండు రకాలైనటువంటి మత విశ్వాసాలు కలిగినటువంటి వారు. భార్య ఒక మత విశ్వాసం కలిగి ఉంటే భర్త ఇంకో మత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల ఎవరి భక్తి వాళ్ళదే అన్నట్లుగా ఉంటారు. కొన్ని చోట్ల నీ భక్తి నీదే, నా భక్తి నాదే అన్నట్లుగా ఉంటారు. కొన్ని చోట్ల నా భక్తులకు నువ్వు రావాలి అని బలవంతం చేసేటువంటి వారు ఉంటారు. కొన్ని చోట్ల రకరకాలైనటువంటి విధానాలతో ముందుకెళుతూ వారి మత విశ్వాసాల పట్ల సరైనటువంటి వ్యక్తిత్వం లేక చివరికి విడిపోయినటువంటి వారు కూడా ఉంటారు. ఉన్నారా లేరా? ఆలోచన చేయండి. అంటే ఆసెనతు ఒక విగ్రహారాధన కుటుంబంలో నుంచి, దేవుడంటే కనీసపు పరిచయం కూడా లేనటువంటి కుటుంబంలో నుంచి దేవునిని ఎరిగినటువంటి బిడ్డకి భార్యగా వచ్చింది. ఆలోచన చేయండి. అంటే నిజానికి యోసేపు గురించి ముందే తెలిసినా కానీ భర్తగా అంగీకరించడానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు జీవితంలోనంట ప్రతిదీ కూడా దేవుని చిత్తానుసారంగా జరిగింది.
దేవుని చిత్తము లేకోకుండా యోసేపు జీవితంలో ఏదీ జరగలేదు. అందుకనే యోసేపు ఓ రోజున అంటూ ఉంటాడు, అన్నయ్యలకి బత్తెమిచ్చిన తర్వాత, అన్నయ్యలకి కదా ఆహారాన్ని సమకూర్చిన తర్వాత, వారిని పట్టుకొని ఏడ్చిన తర్వాత చెప్పిన మాట ఏంటంటే, మీరు కాదు కానీ నన్నే దేవుడు ఇక్కడికి పంపించాడు అని చెప్తాడు. అంటే దేవుని యొక్క చిత్తము ప్రతీది కూడా యోసేపు జీవితంలో జరుగుతుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి వివాహ విషయంలో కూడా అది దేవుని చిత్తం కాదంటారా? ప్రతిదానికి కూడా దేవుని చిత్తానికి అనుమతించినటువంటి యోసేపు వివాహ విషయంలో కూడా ఒక విగ్రహారాధికురాలిని తన కుటుంబంలో సొంత భార్యగా చేర్చుకునటానికి, వేరే మత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని తన భార్యగా అంగీకరించడానికి అది దేవుని చిత్తం లేకోకుండా ఉండుంటుందని మనం ఎలా నమ్మగలం? కాబట్టి దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆసెనతు కూడా దేవుని ప్రణాళికలో దేవుని చిత్తములో ఉన్నటువంటి స్త్రీ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, ఈ మాటలు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఏమనుంది అక్కడ? అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు అని రాయబడి ఉంది. ఇక్కడ ఏమని రాయబడుతుందో తెలుసా? ఈ మాట అర్థం చేసుకోండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒక కుటుంబంలోనంట అవిశ్వాసి అయినటువంటి భార్య ఉంటే, అదే కుటుంబంలో విశ్వాసి అయినటువంటి భర్త ఉంటే, విశ్వాసి అయినటువంటి భర్తను బట్టి అవిశ్వాసురాలైనటువంటి భార్య కూడా విశ్వాసిగా ఎంచబడుతుంది అని రాయబడి ఉంది ఇక్కడ. అవునా కాదా? ఇప్పుడు అవిశ్వాసురాలైనటువంటి ఆసెనతు విశ్వాసి అయినటువంటి యోసేపును బట్టి ఆమె కూడా విశ్వాసిగా ఎంచబడుతుంది. అవునా కాదా? ఈ వాక్య ప్రకారం ఇంకా ఆలోచన చేస్తే అక్కడే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొంచెం కిందకు వచ్చి 16-17 వచనాలు చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఓ స్త్రీ, నీ భర్తను నీవు రక్షించదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను? అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించునో, దేవుడు ప్రతివానికి ఏ స్థితి యందు పిలిచనో ఆ స్థితి యందే నడుచు కొనవలెను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ భర్తను నువ్వు మార్చేయగలవా? ఏమో మార్చేయగలరా మీరు? లేకపోతే ఓ విశ్వాసి అయినటువంటి భర్త ఉన్నాడనుకో, అవిశ్వాసురాలైన భార్య ఉందనుకో, తన భార్యను తను మార్చేసుకోగలడా? లేదు. ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించేదివో లేదో నీకేం తెలుసు? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించేదివో లేదో నీకేం తెలుసును? అయితే ప్రభు అంట ప్రతివాడికి ఏ స్థితి అయితే నియమించారో ఆ స్థితి యందే నమ్మిక కలిగి నడుచుకోవాలంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కాబట్టి దేవుని చిత్తములో యోసేపుకి ఆసెనతును నియమించాడు దేవుడు. కాబట్టి ఆమె విగ్రహారాధికురాలైనా, దేవుని ఎరగలేనటువంటి బిడ్డ అయినా దేవుడు అనుమతించాడు అనంటే ఖచ్చితంగా ఆ స్థితి యందు యోసేపు నడుచుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తానికి అనుమతించాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకించుకోకుండా దేవుని ప్రణాళిక ఎలాగైతే ఉందో, ఇన్ని విషయాల్లో ప్రార్థిస్తూ వచ్చినటువంటి యోసేపు వివాహ విషయంలో ప్రార్థన చేయకుండా ఉంటాడా? వివాహ విషయంలో దేవుని అడగకుండా ఉంటాడా? ఒకవేళ నిజంగా ఒకవేళ అడగలేదే అని అనుకుందాం. ఇన్ని విషయాల్లో ఓ నీతిమంతుడైనటువంటి యోసేపుని అన్ని శ్రమల్లో నుంచి, అన్ని ఇబ్బందుల్లో నుంచి దేవుడు తీసుకుని వచ్చి రాజు తర్వాత రాజంతటి చేసినటువంటి దేవుడు మరలా ఒక అవిశ్వాసురాలైన భార్యనిచ్చి కష్టాల్లోకి నెట్టేస్తాడా దేవుడు? అంటే ఒక విగ్రహారాధికురాలైనా కానీ నిజమైన దేవుని గురించి తెలుసుకొనటానికి ఆసెనతు దేవుని ప్రణాళికలో ఉంది. కాబట్టి దేవుడు ఆమెను యోసేపుకు భార్యగా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడంట ప్రతి వానికి ఒక స్థితిని నియమిస్తాడంట. ఆ స్థితిలోనే నడుచుకోవాలి. అంటే మొదట ఆసెనతు గురించి మీకు తెలియచేసేటువంటి మొదటి విషయం ఏంటంటే, ఆమె దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి స్త్రీ. హల్లెలూయా. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆసెనతు ఐగుప్తు ఆచారాలను వదిలిపెట్టి వచ్చింది. తను పెరిగినటువంటి వాతావరణం ఎలాంటిదంట? అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి సాంప్రదాయాలు, విచిత్రమైనటువంటి అలవాట్లు,
విచిత్రమైనటువంటి ఆచారాలు కలిగినటువంటి ఆ ప్రదేశంలో నుంచి వాటన్నిటినీ విడిచిపెట్టి దేవునిలోనికి వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. గతించిన దినాల్లో మీకు రాహేలు కోసం మీకు జ్ఞాపకం చేశారు. రాహేలు యాకోబుని వివాహం ఆడింది, కానీ తమ పితరులు సేవించినటువంటి దేవతల విగ్రహములను వదిలిపెట్టిందా? కూడా తెచ్చుకుందా లేదా? అంటే ఆ ఆచారాలను వదిలిపెట్టడానికి రాహేలు ఇష్టపడిందా? ఇష్టపడలా. మీరు ఆలోచన చేయండి. సొలొమోను భార్యలు సొలొమోన్ని వివాహం చేసుకున్న తర్వాత సొలొమోన్నే తన భార్యలు వాళ్ళ యొక్క ఆరాధించేటువంటి వాళ్ళ దేవుడి వైపు తిప్పేశారు, కానీ వాళ్ళు ఆచారాలను వదిలిపెట్టి వచ్చారా? రాలా. ఆలోచన చేయండి. యాసావు అంట 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడంట. ఇద్దరూ కూడా ఆలోచన చేస్తే గనక ఇస్సాకునకును రెబెకాకును వారు మనోవేదన కలగజేశారు. ఎందుకంటే వారు కూడా తమ ఆచారాలను విడిచిపెట్టి రాలేదు. అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఆసెనతు ఐగుప్తు యొక్క ఆచారాలను, ఐగుప్తు యొక్క సిద్ధాంతాలను, ఐగుప్తు యొక్క విగ్రహారాధనను విడిచిపెట్టి యోసేపుతో వచ్చింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘంలో కూడా కొరింథీ సంఘంలో మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో మీకు కనబడుతూ ఉంటుంది. మీరు విగ్రహారాధనని విడిచిపెట్టాలి అనే విషయము కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అన్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని యొక్క సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా వారి యొక్క పితృ ఆచారాలను వదిలిపెట్టలేదు. కాబట్టి పౌలు తన లేఖ యందు తెలియచేసిన విషయం ఏంటంటే, మీలో కొందరంట విగ్రహారాధికుల వలె ఉన్నారు, వారి వలె మీరు ఉండకడి అని ఇక్కడ రాయబడుతూ ఉంది. కాబట్టి అక్కడే అదే అధ్యాయంలో 14వ వచనంలో ఉంటుంది. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకి దూరంగా పారిపోండి అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసెనతు ఐగుప్తు దేశంలో చిన్నప్పటి నుంచి ఒక ఐగుప్తు దేవుని యొక్క ఐగుప్తు దేశ ప్రజలు ఆరాధించేటువంటి సూర్యదేవతని యొక్క గుడిలో యాజకత్వం చేసేటువంటి ఒక యాజకుడి యొక్క కుమార్తెగా పెరిగినటువంటి ఆసెనతు యోసేపుని వివాహం ఆడిన వెంటనే తమ పూర్వము నుండి ఉన్నటువంటి ఆచారాలన్నిటినీ విడిచిపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫరో చెప్పారు. ఎవరిని గురించో తెలుసా? యోసేపుని గురించి. ఒక దేశపు రాజే ఇతడు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు, వివేక జ్ఞానం కలిగినటువంటి వాడు అని సాక్ష్యమిస్తున్నాడు. అంటే ఒక దేశపు రాజే ఒప్పుకున్నాడంటే దేశమంతా ఒప్పుకున్నట్లే. హల్లెలూయా. కాబట్టి రాజే మంచి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి కదా, అదే రాజ్యంలో ఉన్నటువంటి, అదే దేశంలో ఉన్నటువంటి ఆసెనతు కూడా యోసేపు విషయంలో భార్యగా వచ్చినప్పటి నుంచి నిజమైన దేవుని యొక్క శక్తిని ఎరిగినటువంటి బిడ్డగా తమ పూర్వీకుల యొక్క ఆచారాలన్నిటినీ వదిలిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మ సంబంధంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనమైతే పూర్వం నుండి దేవునిలో పెరిగిన వాళ్ళమే. మన పూర్వీకులు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మనకు పేరు పెట్టారు లోకం, మనం పుట్టు క్రైస్తవులమంట. మనం ఎవరమంట అంటే పుట్టుకతోటే క్రైస్తవులమంట. నిజంగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నారు. పూర్వము నుండి మనము నిజమైన దేవుని గురించి తెలిసిన వారమేనైతే మరి ఈ లోక ఆచారాలను విడిచిపెట్టినటువంటి వారిగా ఉన్నామా? ఇంకా విడిచిపెట్టలేనటువంటి వారిగా మనం ఉన్నామా? ఇంకా మన కుటుంబాలలో, మన జీవితాలలో ఎన్ని రకాలైనటువంటి అన్య సాంప్రదాయాలు కొనసాగుతూ ఉన్నాయి. నిజమైన దేవుని ఉనికిని తెలుసుకున్న తర్వాత కూడా, నిజమైన దేవుని శక్తిని అనుభవిస్తున్నటువంటి తర్వాత కూడా, నిజమైన దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా లోకాన్ని, లోక ఆచారాలని, లోక సాంప్రదాయాలని, అజ్ఞానంతో ఉన్నటువంటి మూఢ భక్తిని విడిచిపెట్టలేనటువంటి వారు ఎంతమంది లేరు ఈ రోజుల్లో? దేవునిలోకి వచ్చాక కూడా, మారు మనసు పొందాక కూడా, బాప్తీసం పొందాక కూడా ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునంటారా కాదంటారా? కానీ ఆసెనతు అలా కాదండి. ఐగుప్తు యొక్క ఆచారాలన్నిటినీ విడిచిపెట్టి వచ్చిందండి. చాలా గొప్ప సంగతి కదా. కాబట్టి దేవుని ప్రణాళికలో ఆమె ఉంది అనే విషయాన్ని
మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక నీతిమంతుడును, దేవుని జ్ఞానాత్మ కలిగినటువంటి మనుష్యుడును, దేవుడు తోడై ఉన్నటువంటి మనుషుడైనటువంటి యోసేపు జీవితంలోనికి ఆసనత్తును దేవుడు అనుమతించాడంటే ఊరికనే ఇవ్వలేము. ఐగుప్తు ఆచారాలను వదిలిపెట్టినటువంటి ఆసనత్తుగా ఈ స్త్రీ మనకు కనబడుతూ ఉంది. ఇక మూడో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో విషయం ఏంటంటే ఆదికాండ గ్రంథం 48వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి, 6 వచనాల వరకు చదవండి. ఇదిగో నేను ఐగుప్తునకును నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశములో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉందురు. వారి తరువాత నీవు కనిన సంతానము నీదే అని చెప్పారంట. అంటే వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్లు చొప్పున పిలవబడ్డారంట. అంటే ఇక్కడ ఆలోచన చేస్తే కనుక ఈ విషయం మీకు అర్థం కావటానికి ఇందులో ఆసనత ఎక్కడుందండి అయ్యారు అని మీకు డౌట్ రావచ్చు. ఎక్కడుందో చూపిస్తాను, ఆగండి. ఇక్కడ యోసేపుకి 2 పిల్లలు పుట్టారు. వాళ్ళ పేర్లేంటి? మనస్సే, ఎఫ్రాయిము. మనస్సే, ఎఫ్రాయిము. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక వీళ్ళిద్దరిని తీసుకుని యాకోబు దగ్గరికి తీసుకొస్తే యాకోబు అంటున్నాడు, వీళ్ళు నీ పిల్లలు కాదు. ఎవరి పిల్లలు? నా పిల్లలే. దేవుడు నాకు ఇచ్చినటువంటి పిల్లలుగా నేను భావిస్తాను. తర్వాత పుట్టినోళ్ళు నీ పిల్లలు. అంటే ఇంతవరకు ఇశ్రాయేలీయుల 12 గోత్రములలో ఈ ఎఫ్రాయిము మనష్షే పేర్లు కూడా ఉంటాయి. మీ 12 గోత్రాల పేర్లు చివరిలో ఉంటుంది. కావాలంటే మీరు చూసుకుంటే ఆ పటంలో ఉంటుంది. మీకు ఇశ్రాయేల్ గోత్రాలు తెలిపే పటంలో ఉంటుంది. బైబిల్ చివరిలో ఉంటుంది. అందులో మీరు గమనించండి ఒకసారి, అక్కడ ఉంటారు. ఎఫ్రాయిము మనష్షే 10-11 గోత్రాల వాళ్ళు ఎఫ్రాయిము మనష్షే వాళ్ళిద్దరూ ఉంటారు. మీరు గమనిస్తే కనుక వీళ్ళిద్దరూ ఎవరంటే యోసేపు యొక్క కుమారులు. అర్థమవుతుందా? వీళ్ళిద్దరినీ కూడా యాకోబు ఏమంటున్నాడంటే వాళ్ళు నీ పిల్లలు కాదు, నా పిల్లలుగా భావిస్తాను అన్నాడు. అంటే ఇశ్రాయేలీల ప్రధాన గోత్రకర్తల పేర్లలో యోసేపు యొక్క కుమారుల పేర్లు కూడా చేర్చబడ్డాయి. హల్లెలూయా. అంటే దేవుని కొరకు ప్రత్యేకంగా దేవుని క్రమములో అక్కడున్నటువంటి ఐగుప్తు ఆచారాలకి అలవాటు పడుకోకుండా ప్రత్యేకంగా వారిద్దరిని చాలా జాగ్రత్తగా దేవుని కొరకు పెంచిన తల్లి ఆసెనతు. హల్లెలూయా. అక్కడున్నటువంటి ఐగుప్తులో ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఏవి కూడా తమ పిల్లలకి అంటకుండా, ఆ పిల్లలు వాటిని నేర్చుకోకుండా, ఆ అలవాటు పడిపోకోకుండా ఈ మనస్సే ఎఫ్రాయిమును ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా పెంచిందంట ఆసెనతు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి పిల్లలకి నేర్పించినటువంటి తల్లిగా ఆసెనతు కనబడుతుంది. చాలా జాగ్రత్తగా. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరమైనవి. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. నోవహు కాలంలో కూడా నోవహు కుటుంబం తప్ప చుట్టూ ఉన్నటువంటి కుటుంబం అంట తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారంట. ఆ సమయంలో కూడా నోవహు ఎలా అయితే తన కుటుంబాన్ని తన పిల్లల్ని ఆ లోకం వైపు వెళ్ళకోకుండా ఎంత జాగ్రత్తగానైతే కాపాడుకుంటూ దేవుని కొరకు పెంచాడో అదే రీతిలో ఆసెనతు కూడా ఐగుప్తు ఆచారాలలో, ఐగుప్తు అలవాట్లలో, వ్యసనాలలో పడిపోకోకుండా చాలా జాగ్రత్తగా మనస్సే ఎఫ్రాయిమును పెంచిన తల్లిగా ఇక్కడ మనకు కనబడుతుంది. అందుకని పరిశుద్ధ వాక్యం తెలియచేస్తున్న మాట ఏంటంటే, మనం ముగింపులోనికి వెళదాం. పరిశుద్ధ వాక్యం తెలియచేస్తున్న మాట కీర్తనల గ్రంథం 34వ కీర్తన 11వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అని చెబుతూ ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక వాక్యం ఇక్కడ తేటగా తెలియచేస్తున్న మాట ఏంటంటే, మీరు వచ్చిన మాట వింటే యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. దేవుని యొక్క భయములోనూ భక్తిలోనూ తన పిల్లలను పెంచినటువంటి తల్లిగా ఆసెనతు కనబడుతూ ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రతి తల్లి అంట తమ పిల్లలకి ఏం చేయాలి? బోధ చేయాలంట. మనం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? సినిమా డైలాగులో కదా,
లోకానుసారమైనటువంటి విషయాలు ఇవే కదా ఈ రోజుల్లో పిల్లలకి నేర్పిస్తున్నారు. కానీ ప్రతి తల్లి తమ పిల్లలకి ఏం చేయాలంట? బోధ చేయాలంట. ఏమని రాయబడి ఉంది అక్కడ? నీ తల్లి బోధను త్రోసివేయకము. అంటే తల్లి బోధ చేయాలి, పిల్లలు దాన్ని త్రోసివేయకోకుండా అంగీకరించాలి. ఆలోచన చేయండి. అందుకనే లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, పిల్లలకంట మొదటి గురువు తల్లేనంట. పిల్లలకి మొదటి గురువు ఎవరు? తల్లే. తల్లి నేర్పించినటువంటి విషయాలను బట్టే పిల్లోడు కూడా, తమ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా పెరుగుతూ ఉంటారు. తల్లి ఏవైతే నేర్పుతుందో అవే అలవరుచుకుంటాడు. ఎందుకంటే తల్లే మొదటి గురువు. ఆసనతు బోధకురాలిగా తమ పిల్లలకి మంచి మాటలు చెప్పి లోకానుసారమైన తన దేశంలో తన పూర్వీకుల యొక్క అలవాట్లు ఆ పిల్లలకి అబ్బకుండునట్లుగా మీరు ఆలోచన చేయండి. వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచింది. కాబట్టి వారు ఇశ్రాయేలీయుల యొక్క ప్రధాన గోత్రకర్తల్లో వారి పేర్లు కూడా లెక్కించబడ్డాయి. నిజమైన దేవునిని అంగీకరించినటువంటి బిడ్డలుగా వారికి, వారి సంతానానికి దేవుడు స్వాస్థ్య భాగములను ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ వారి గోత్రాలు ఈ భూమి మీద నిలిచి ఉండినట్లుగా దేవుడు వారిని ఆ రీతిగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు మన పిల్లలు 10వ తరగతికి వస్తే ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు అని అంటే చుట్టూ ఉన్నటువంటి కల్చరే కదా సగం పాడు చేస్తుంది వాళ్ళని. అవునా కాదా? చుట్టూ ఉన్నటువంటి స్నేహితులను బట్టి, వాతావరణాన్ని బట్టి, ఆ చుట్టూ ఉన్నటువంటి అలవాట్లకి అలవాటు పడిపోయి వాళ్ళు చెడిపోతూ ఉన్నారు. నిజమే. కానీ ఈ ఆసనతు పిల్లలు కూడా ఉన్నటువంటి ప్రదేశం కూడా చెడిపోయిన ప్రదేశమే, విగ్రహారాధనతో కూడినటువంటి ప్రదేశమే, రకరకాలైనటువంటి ఆచారాలు కలిగినటువంటి ప్రదేశమే. కానీ వాటికి ఏమాత్రము అలవాటు పడకుండా, లొంగిపోకుండా చాలా జాగ్రత్తగా పిల్లల్ని దేవుల్లో పెంచినటువంటి తల్లిగా ఆసనత ఇక్కడ కనబడుతూ ఉంది. ఇక 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3 విషయాలు ఇప్పటికి మీకు జ్ఞాపకం చేశాను. ఆసనతు దేవుని చిత్తంలో, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి స్త్రీ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. 2వది ఆమె ఐగుప్తు ఆచారాలను వదిలిపెట్టినటువంటి స్త్రీ అని 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. 3వది ఆమె పిల్లల్ని దేవుని యందు భయభక్తులు నిలిపినట్లుగా తమ పిల్లల్ని చక్కగా పెంచిన తల్లిగా ఆసనతు ఉందనే విషయాన్ని 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. 4వ విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండ గ్రంథం 47వ అధ్యాయము 11వ వచనం. ఈ మాట మనం ధ్యానం చేసి ముగింపులోనికి వెళదాం. ఆదికాండ గ్రంథం 47వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపజేసి ఆ దేశములో మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యం ఇచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబీకులందరినీ వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. ఇందులో కూడా ఆసనత ఎక్కడ ఉందంటే డౌట్ రావచ్చు. యోసేపు ఎవరిని సంరక్షిస్తున్నాడంట? యోసేపు ఎవరిని సంరక్షిస్తున్నాడు? దేశమంతా కరువు వచ్చింది. కరువు వస్తే ఆ కరువులో ఆహారం కోసం వచ్చినటువంటి తన కుటుంబమైన గుర్తించి తన కుటుంబాన్ని, తన తండ్రిని, తన అన్నయ్యలను, అన్నయ్యలకు ఇవ్వబడిన భార్యలను, అన్నయ్యకి దేవుడిచ్చినటువంటి సంతానాన్ని, వారి కుటుంబీకులందరినీ యోసేపు ఏం చేస్తున్నాడంట? ఆహారం ఇచ్చి, ఆ మాట చెప్పండి, చివరిలో ఉంది, 12వ వచనం చివరిలో ఉంది, వారికి ఆహారం ఇచ్చి సంరక్షించని. ఎవరికి అనంటే తన తండ్రి కుటుంబీకులందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించని. ఇప్పుడు ఆసనతలో ఇంకో విషయం మనం ఏంటి గమనించాలి అనంటే, భర్త కుటుంబాన్ని ప్రేమించినటువంటి స్త్రీ. హల్లెలూయా. మనమైతే అదే పొజిషన్లో కనుక ఈ కాలపు స్త్రీలు ఉంటే ఏమంటారో తెలుసా? అసలు మీ అన్నిళ్ళు నీకు ఏం చేశారు? నిన్ను మోసం చేసి ఐగుప్తీలకు అమ్మేసి నీకింత అన్యాయం చేస్తే, నీకింత ద్రోహం చేస్తే నువ్వు మళ్ళీ వాళ్ళని ఇంట్లోకి తీసుకొస్తావా? మళ్ళీ వాళ్ళకి ఆహారం పెడతావా? వాళ్ళకి స్వాస్థ్యం ఇస్తావా? స్వాస్థ్యం అంటే ఆస్తి. మళ్ళీ వాళ్ళకి ఆస్తిని ఇస్తావా? సస్యమేర లోకంలో ఎవరిని చూడడానికైనా ఒప్పుకుంటాం, కానీ మీ తండ్రి ఇంటోళ్ళని చూడడానికి మాత్రం ఈ కాలపు స్త్రీలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఆలోచన చేయండి. ఈ కాలపు స్త్రీలంట వారి యొక్క తల్లి తండ్రి ఇంటి వాళ్ళు వస్తే, అంటే
పుట్టింటి వాళ్ళు వస్తేనేమో ఒక రకమైనటువంటి వంటలంట, అత్తింటి వాళ్ళు వస్తే ఇంకో రకమైనటువంటి వంటలంట. ఈ రోజుల్లో అలా అయిపోయారు ఈ కాలపు స్త్రీలు. అవునా కాదా? ఆలోచన చేయండి. అత్తింటి వాళ్ళు వస్తేనేమో ఒక రకమైనటువంటి చులకన భావన, కానీ పుట్టింటి వాళ్ళు వస్తేనేమో ఒక రకమైనటువంటి చూసే విధానంలో మార్పులు. ఆలోచన చేయండి. ఒక కుటుంబంలో ఈరోజు ఒక స్త్రీ అత్తింటి వారిని ఒకలాగా, పుట్టింటి వారిని ఒకలాగా చూసేటువంటి స్త్రీలు ఈ రోజుల్లో ఉన్నారా లేరా? మరి యోసేపు ఎవరిని సంరక్షిస్తున్నాడు అంటే తన తండ్రి కుటుంబీకులందరికీ స్వాస్థ్యాన్నిచ్చి, ఆస్తినిచ్చి కదా, ధాన్యాన్నిచ్చి, ఆహారం ఇచ్చి, వారిని, వారి భార్యలను, వారి పిల్లలను అందరినీ కూడా సంరక్షిస్తూ వస్తావు అంటే సహకరిస్తుందే. కానీ వాళ్ళకి ఎందుకు ఎడుతున్నావు, వాళ్ళకి ఎందుకు ఎట్టాలి అని భర్త మీద అలిగి గొడవ పెడతలేదు. అంటే తన కుటుంబముతో పాటు తన భర్త యొక్క కుటుంబాన్ని కూడా ప్రేమించినటువంటి స్త్రీ ఆసెనతు. హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి. ఈ విషయాల్లో మీరు గమనించినప్పుడు ఎక్కడైనా సరే తన తండ్రి కుటుంబీకులను యోసేపు సంరక్షించి, ఆస్తినిచ్చి, ఆహారం ఇచ్చినప్పుడు ఎక్కడైనా సరే భర్తకి అడ్డు చెప్పినట్లుగా ఎక్కడైనా మనం చూస్తున్నామా? ఎక్కడా లేదు. అంటే ఆసెనతులో ఒక విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చినా కానీ ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. తన కుటుంబాన్ని, తన భర్త కుటుంబాన్ని కూడా ప్రేమించినటువంటి స్త్రీగా ఆసెనతు కనబడుతూ ఉంది. ఇంకా ఆలోచన చేస్తే కనుక చివరిగా ఇంకొక 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తూ ఉన్నాను. చివరిగా ఇంకొక మాట ఏంటంటే భర్తకి తోడుగా నిలిచినటువంటి స్త్రీ ఆసెనతు. భర్తకి తోడుగా నిలిచింది. యోసేపు జీవితంలో అనుకోని సంఘటనలు ఏంటో తెలుసా? చాలా చిన్న వయసులో తల్లిని పోగొట్టుకున్నాడు. తల్లి ప్రేమ దూరం అయింది చాలా చిన్న వయసులో. చదవండి ఆదికాండం 30:22. దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. అంటే ఇప్పుడు యోసేపు తల్లి ఎవరో అమ్మ చెప్పండి? రాహేలు యోసేపు యొక్క చిన్న వయసులోనే చనిపోయింది. 35:24 చదవండి. 35:24 రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అదే వచనాలు కొంచెం పైకి వచ్చి 16 ఎఫ్రాతా వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసావిని ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను, చనిపోయింది. అంటే యోసేపు తల్లి ఎవరో? రాహేలు యోసేపు యొక్క చిన్న వయసులోనే చనిపోయింది. అంటే చిన్న వయసులోనే తల్లి ప్రేమకి నోచుకోలేదండి యోసేపు. సరే పోనీలే, తల్లి లేకపోయినా తండ్రి అన్నా చాలా జాగ్రత్తగా గారాభంగా పెంచుతున్నాడు అని అనుకునే సమయానికి 17 ఏళ్ళు వచ్చేసరికి అమ్మివేయబడ్డాడు. యుక్త వయసు వచ్చేసరికి తండ్రి ప్రేమ కూడా లేకుండా పోయింది. అవునా కాదా? చిన్న వయసులోనేమో తల్లి ప్రేమ లేదు, తల్లి ఆదరణ లేదు. ఆలోచన చేస్తే గనక యుక్త వయసు వచ్చేసరికి తండ్రి ప్రేమ కూడా లేకుండా పోయింది. మీరు చూడండి, కొంతమంది తల్లి తండ్రి లేనటువంటి పిల్లలను చూడండి, చాలా విచారంగా, దిగులుగా, లోకంలో వారికి మనం ఎన్నిచ్చినా వాడిని తృప్తిపరచలేం. మనం వాళ్ళకి ఎన్ని వసతులు కల్పించినా సరే మనం తృప్తిపరచలేము. వాళ్ళ జీవితంలో మిగిలిపోయినటువంటి వెలితి ఏదైనా ఉంది అని అంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఇది లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. ఆ బాధ ఏంటన్నది ఒక్కసారి తల్లి ప్రేమకు దూరమైనటువంటి వారు, చిన్న వయసులో తల్లి ప్రేమకు దూరమైనటువంటి వారు, చిన్న వయసులో తండ్రిని పోగొట్టుకున్నటువంటి వారికి తెలుస్తుంది అసలు వారి ప్రేమకి ఎంత వారు వ్యసన పడుతున్నారనే సంగతి. యోసేపు కూడా చిన్న వయసులో తల్లి ప్రేమ దూరమైంది. యుక్త వయసు వచ్చేసరికి తండ్రి ప్రేమ దూరం అయిపోయింది. అక్కడి నుంచి మొదలైనటువంటి కష్టాలు మరలా
వివాహమయ్యేంత వరకు, మరో తోడు దొరికేంత వరకు, మరో ప్రేమ అంటే ఏంటో తెలియకోకుండా పెరిగాడండి. అలాంటి సమయంలో భర్తకి తోడుగా నిలిచింది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే పరిశుద్ధ వాక్యం తెలియచేస్తున్నటువంటి మాట, సుబుద్ధి కలిగినటువంటి భార్య అంట యెహోవా యొక్క దానము అని రాయబడింది. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యం అయితే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల అంటే మంచి బుద్ధి కలిగినటువంటి భార్య అంట దేవుడిచ్చినటువంటి దానమంట. కాబట్టి ఆసెనతు సుబుద్ధి కలిగినటువంటి అంటే మంచి బుద్ధి కలిగినటువంటి భార్య అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి యోసేపుకి తల్లి ప్రేమ దూరమైన తర్వాత, తండ్రి ప్రేమ దూరమైన తర్వాత అలాంటి ప్రేమ మరలా ఆ భార్య దగ్గర మాత్రమే దొరికింది యోసేపుకి. హల్లెలూయా. ఇంకో వాక్యం మీకు తెలియచేసి నేను ముగిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఎంత మంచి మాట కదా! ముత్యము కంటే అమూల్యమైనది ఎవరంట? గుణవతి అంటే మంచి లక్షణాలు కలిగినటువంటి భార్య. గుణవతి అంటే మంచి లక్షణాలు కలిగి ఉండాలి. ఈరోజు అలాగున మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీలుగా మీరు ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆసీనత నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఆమె ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమె ఒక్కసారి యోసేపు జీవితంలోనికి అడుగుపెట్టింది, నిజమైన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది. వెంటనే తమ పూర్వము నుండి ఉన్నటువంటి మూఢభక్తి ఏదైతే ఉందో వాటన్నిటినీ దేవుని కొరకు విడిచిపెట్టి తనని, తన కుటుంబాన్ని, తన పిల్లల్ని పరిశుద్ధంగా, పవిత్రంగా తన పిల్లల్ని పెంచినటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, తన కుటుంబాన్ని, తన భర్త కుటుంబాన్ని కూడా ప్రేమించింది, ఆదరించింది. భర్త స్వాస్థ్యం ఇస్తూ ఉంటే, ఆహారం ఇస్తూ ఉంటే వారికి సహకరించినటువంటి స్త్రీగా ఆసీనత కనబడుతూ ఉంది. ఇంకా ఆలోచన చేస్తే గనక అన్ని ప్రేమలకి దూరమైనటువంటి యోసేపు జీవితంలోనికి ఆసీనత మరలా తల్లి, తండ్రి ప్రేమకు మించినటువంటి ప్రేమను భర్తకి అందించగలిగిందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆమె సందేహం లేకుండా మనం చెప్పవచ్చును, ఆమె సుబుద్ధి కలిగినటువంటి భార్య, గుణవతి అయినటువంటి భార్య. కాబట్టే దేవుడు ఆమెను విగ్రహారాధికురాలైన ఓ నీతిమంతుడైనటువంటి యోసేపు జీవితంలోనికి దేవుడు ఊరికనే పంపించడు. ఆమెలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మనమైతే భవిష్యత్తు చూడలేం. భవిష్యత్తు ఏంటో తెలియదు మనకి. రేపేంటో మనకు తెలుసా? తెలియదు. 10 ఏళ్ల తర్వాత ఏంటో మనకు తెలుసా? మన పిల్లలు ఫ్యూచర్లో ఎలా ఉంటారో మనం చెప్పగలమా? కానీ దేవుడు అంట ఆదియు అంతమునై ఉన్నాడు. అంతమేంటో దేవునికి తెలుసు, ఆదేంటో దేవునికి తెలుసు. కాబట్టే ఆసీనతు యొక్క జీవితంలో భవిష్యత్తు ఏంటో దేవుడికి ముందే తెలుసు. కాబట్టి ఆమె విగ్రహారాధికురాలైనా సరే, యోసేపు నీతిమంతుడైనా సరే, యోసేపుకు దేవుడు ఆ యోసేపు జీవితంలోనికి ఆమెను అనుమతించాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మొదట కష్టంగా అనిపించినా, ఇరుకుగా, ఇబ్బందిగా అనిపించినా కానీ దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో మనం ముందుకెళితే కనుక ఖచ్చితంగా దేవుడు తన చిత్తాన్ని మన పట్ల బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన జీవితంలో, మన కుటుంబంలో మనం చేసే నిత్యము కూడా ప్రతి పనిలో మీ చిత్తము నాయన అని అనుమతించి దేవుని చిత్తం కొరకు కనిపెడితే కనుక దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. కాదు మరి అంత నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా జీవించినటువంటి యోసేపు జీవితంలోనికి ఒక విగ్రహారాధికురాలను తీసుకొచ్చేసి మరలా ఎందుకు కష్టాల్లోకి నెట్టేస్తాడు దేవుడు? నెట్టడు కదా. కాబట్టి ఆమె యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవునికి ముందే తెలుసు. కాబట్టి ఆమె విగ్రహారాధికురాలైనా సరే యోసేపుకిచ్చి వివాహం చేయటంలో దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆసీనతను బట్టి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, మొదట దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, పూర్వం చేసిన మూఢభక్తిని, ఆచారాలని విడిచిపెట్టాలి. ఆసీనత విడిచిపెట్టి వచ్చింది. ఆలోచన చేయండి. ఇక తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆసీనత పిల్లల్ని చాలా బాగా పెంచింది. పరిస్థితులకి అనుకూలంగా పిల్లల్ని విడిచిపెట్టేయలేదు.
వాళ్ళు ఎలా పోతే నాకేంటి అని అనుకోలేదు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాం. తర్వాత తన కుటుంబాన్ని, తన భర్త కుటుంబాన్ని ఒకే రీతిగా ప్రేమించింది. స్వార్థం లేదు, అసూయ లేదు, ఈర్ష్య లేదు. మీ వాళ్ళకి అంతా పెట్టేస్తున్నావేంటి, మీ వాళ్ళకి దోష పెట్టేస్తున్నావేంటి, వాళ్ళకి ఇవ్వాల్సిన పనేంటి అసలే అని వాళ్ళ మీద ఈర్ష్యపడలేదు. తన కుటుంబాన్ని, తన భర్త కుటుంబాన్ని కూడా ప్రేమించినటువంటి స్త్రీగా ఆశ్రత కనబడుతుంది. ఇంకా ఆలోచన చేస్తే భర్త తన యొద్ద నుంచి ఏ ప్రేమ అయితే పొందుకోవాలో ఆ ప్రేమను పరిపూర్ణంగా భర్తకి అందించగలిగింది ఆశ్రత్. ఈ లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలు దీవించునుగాక.